వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మూడవ చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమా దిల్ రాజు నిర్మాణంలో, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఇందులో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. క్రైమ్ కామెడీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబోలో F2, F3 సినిమాలు వచ్చి హిట్ అవ్వగా ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ డేట్ని ప్రకటించారు. ఈ సినిమా సంక్రాంతి రోజు జనవరి 14న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈసారి సంక్రాంతికి ఏ రేంజ్లో వెంకీ మామ నవ్విస్తాడో చూడాలి. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సందర్భంగా విడుదల చేసిన వెంకటేష్ స్టిల్ అభిమానులతో పాటు ప్రేక్షకులను సైతం ఆకట్టుకునేలా ఉంది. లుంగీ కట్టిన వెంకీ చేతిలో ఓ గన్ పట్టుకొని కళ్ళజోడు పెట్టుకొని సీరియస్ లుక్లో కనిపించారు. దిల్ రాజు, అనిల్ రావిపూడి కలయికలో రూపొందిన F2, సరిలేరు నీకెవరు సినిమాలు సంక్రాంతికి వచ్చి విజయాలు సాధించాయి. ఈ సినిమా కూడా తప్పకుండా విజయం సాధిస్తుందని అనిల్ రావిపూడి చెప్పారు. సంక్రాంతికి వస్తున్నాం చిత్ర సమర్పకులు దిల్ రాజు, నిర్మాత శిరీష్ నుంచి సంక్రాంతి పండగకి మరో సినిమా వస్తుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో నిర్మించిన గేమ్ చేంజర్ జనవరి 10న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. 3 రోజుల తర్వాత 14వ తేదీ నుంచి అందులో కొన్ని థియేటర్లను వెంకటేష్ సినిమాకు కేటాయించనున్నారు. ఇంతకుముందు వీరిద్దరి కలయికలో F2, F3 సినిమాలు వచ్చాయి. ఆ రెండింటినీ నిర్మించిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ఈ తాజా సినిమాను నిర్మించింది. దిల్ రాజు సమర్పణలో ఆయన సోదరుడు శిరీష్ ప్రొడ్యూస్ చేస్తున్న చిత్రం ఇది. దీనిని సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దాంతో అంచనాలు పెరిగాయి.